ఛానలుకి స్వాగతం। ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం। ముఖ్యంగా 2025వ సంవత్సరం జనవరి 29వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు తులారాశి వారికి ఏ విధంగా ఉంటాయి? ఈ రోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 2 గంటల తర్వాత మీకు జరిగేది ఇదే। అయితే మధ్యాహ్నం 2 గంటల తర్వాత మీకు ఏం జరగబోతుంది? ఎటువంటి సంఘటనలు మీరు చూడబోతున్నారు? అలాగే ఈ రోజు దినఫలాల్లో అనుకూల ప్రతికూల ఫలితాలు ఏంటి? అలాగే ఈ తులారాశి వారి యొక్క జాతకానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి? ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్, విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును। ఫోన్ నంబర్ 9043637512। ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం। వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి। అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి। చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా వ్యవహరించబడతారు। ఈ రాశి అధిపతి శుక్రుడు। ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక తులారాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు। ముఖ్యంగా అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలు వీరు సొంతం చేసుకుంటారు। కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు। కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది। మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు। అలాగే క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయ పాలనకు కూడా అధిక ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు। సాంప్రదాయబద్ధమైనటువంటి వీరి ఆలోచనల పట్ల, విశాలమైన వీరి యొక్క భావాల పట్ల ప్రతి ఒక్కరూ కూడా ఆకర్షితులవుతూ ఉంటారు। వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎప్పటికీ చెరిగిపోదనే చెప్పుకోవాలి। అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక జనవరి 29వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు ఈ తులారాశి వ్యక్తులకి చూస్తే ముఖ్యంగా మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఊహించని ఒక సంఘటన జరగబోతుంది। చాలా కాలం నుండి ఒక పెద్ద సమస్యతో మీరు బాధపడుతున్నారు। ఆ సమస్యకు పరిష్కారం కనుక్కోవటంలో మీరు విఫలమవుతున్నారు। అంటే ఆ సమస్యకు పరిష్కారం అనేది మరొక సమస్యతో ముడిపడి ఉంది। అది మీ యొక్క కెరీర్ కి సంబంధించిన సమస్య కావచ్చు, లేదా మీ యొక్క కుటుంబ జీవితానికి సంబంధించి, లేదా వ్యాపార జీవితానికి సంబంధించిన ఒక పెద్ద సమస్య మిమ్మల్ని చాలా కాలంగా ఇబ్బంది పెడుతుంది। అయితే ముఖ్యంగా ఈ రోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే ఆ సమస్యకు పరిష్కారం లభించే అవకాశాలైతే కనిపిస్తున్నాయి। అనుకోకుండా పరిష్కారం అయితే లభిస్తుంది। అంటే అనుకోకుండా ఏదైనా ఆలోచన మీకు రావటం కావచ్చు। కొన్ని సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం, ఎన్నోసార్లు ఒక విషయం గురించి ఆలోచిస్తాం కానీ ఆలోచనలు మనకు రావు। ఒకేసారి అకస్మాత్తుగా ఏదైనా ఆలోచన వస్తుంది। ఆ ఆలోచన ఏ విధంగా ఉంటుందంటే సమస్యలకు పరిష్కారం చూపించే విధంగా, అలాగే మీరు ఏదైతే పని చేయాలి అనుకుంటున్నారో ఆ పనిలో సక్సెస్ అయ్యే విధంగా ఆ యొక్క ఆలోచన అనేది ఉంటుంది। అటువంటి ఒక చక్కటి ఆలోచన అనుకోకుండా స్ఫురించవచ్చు। అంటే అనుకోకుండా మీ యొక్క మైండ్లోకి ఆ ఆలోచన రావచ్చు, లేదా మీ యొక్క కుటుంబ సభ్యులు ఎవరైనా కానీ సజెషన్ ఇవ్వవచ్చు। అంటే అనుకోకుండా ఊహించని విధంగా వారి మాటల్లో మీకు ఈ యొక్క ఆలోచన స్ఫురించవచ్చు। ఈ విధంగా ఏదో ఒక సంఘటన జరిగి చాలా కాలం నుండి మిమ్మల్ని వేధిస్తున్నటువంటి ఆ పెద్ద సమస్యకైతే పరిష్కారాన్ని ఖచ్చితంగా కనుక్కుంటారు। ఇక మిగిలిన అంశాలు చూస్తే కనుక ఈ తులారాశి వ్యక్తులు, ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ జీవితంలో పని ఒత్తిడి కారణంగా మీరు నీరసం, తలనొప్పితో బాధపడే అవకాశాలు కనిపిస్తున్నాయి। మీ తోటి ఉద్యోగస్తుల్లో ఒకరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తారు। మీరు ఏదైనా పని విషయంలో ఇదివరకు పొరపాటు చేసి ఉన్నట్లయితే ఆ పొరపాటును హైలైట్ గా చేసి 10 మందిలో మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి, పై అధికారుల దగ్గరికి ఈ యొక్క విషయాన్ని తీసుకుని వెళ్లడానికి వారు ప్రయత్నం చేస్తారు। ఇది మిమ్మల్ని మానసికంగా ఎంతగానో ఇబ్బంది పెడుతుంది। ఈ కారణంగా మీ యొక్క పై అధికారులు కూడా మిమ్మల్ని ఒక మాట అనే పరిస్థితులు కనిపిస్తున్నాయి। కాబట్టి ఈ అంశంలో కూడా తులారాశి జాతకులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది। అలాగే తులారాశి వారు ఎవరైతే ఉద్యోగార్థులు ఉన్నారో
వారి కోరిక ఖచ్చితంగా నెరవేరబోతుంది. ఈ మధ్య కాలంలో మీరు ఉద్యోగం కోసం ప్రయత్నం చేసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఆ రిజల్ట్ మీకు అనుకూలంగా వచ్చే పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. అలాగే తులారాశి జాతకులు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో మీ యొక్క ఉద్యోగ జీవితంలో ఎటువంటి అభివృద్ధి లేదని మీరు బాధపడుతున్నట్లయితే దానికి సంబంధించి ఈ రోజు మీ యొక్క కార్యాలయంలో ఒక చర్చ జరిగే అవకాశాలు, అంటే ఇంక్రిమెంట్ల గురించి కానీ లేదా ప్రమోషన్ల గురించి కానీ ఒక చర్చ జరిగే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో మీ యొక్క వ్యాపార జీవితం సాధారణంగా సాగిపోయినప్పటికీ వినియోగదారులతో చిన్న గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దురుసుగా కఠినంగా ఎవరితోనూ మాట్లాడకండి. ఎవరితో అయినా సరే మాట్లాడాల్సి వస్తే స్మూత్ గా చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీరు వినియోగదారులతో గొడవ పెట్టుకున్నారంటే మీ యొక్క వ్యాపారం దెబ్బతినే అవకాశం ఉంటుంది. వారు 10 మందికి మీ యొక్క వ్యాపారం గురించి నెగిటివ్ గా ప్రచారం చేస్తూ ఉంటారు. దీని కారణంగా వ్యాపారం దెబ్బతినే అవకాశాలు లేకపోలేదు. కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా ఈ యొక్క తులారాశికి చెందిన వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. అలాగే తులారాశి వారు ఎవరైతే చాలా కాలం నుండి ఒక వ్యక్తిని కలవాలి అనుకుంటున్నారు కానీ కలుసుకునే పరిస్థితులు మీకు రావటం లేదు, అంటే వారితో ఒకప్పుడు మీకు రిలేషన్ అనేది చాలా బాగుండేది. ఇరుగు పొరుగున ఒకప్పుడు ఉండే వ్యక్తులు కావచ్చు, లేదా చిన్ననాటి మిత్రులు కావచ్చు, లేదా ఒకప్పుడు వారితో చాలా సఖ్యతగా ఉన్నవారు కావచ్చు. ఇలా ఎవరైనా సరే వారిని కలవాలి అనుకుంటున్నారు కానీ పరిస్థితులు అనుకూలించడం లేదు. ఒక రకంగా చెప్పాలంటే కొంతమందికైతే వారి యొక్క అడ్రస్ కూడా తెలియదు. ఈ విధంగా మీ యొక్క లైఫ్ లో ఎవరైతే మీరు కలవాలని భావిస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారో అనుకోకుండా వారు మీకు తారసపడే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. రాజకీయ రంగంలో ఉన్నటువంటి తులారాశికి చెందిన వ్యక్తులకి ఈ రోజు పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతలతో మీకు సత్సంబంధాలు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారు మీతో సఖ్యతగా మాట్లాడతారు. చాలా కాలం నుండి వారిని కలవాలి అనుకున్నారు కానీ కలుసుకోలేకపోయారు. మీ యొక్క రాజకీయ జీవితం భవిష్యత్తులో ఏ విధంగా ఉంటుంది అనే విషయంపై మీకు వారితో చర్చించడం ద్వారా ఒక క్లారిటీ వచ్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. కానీ బంధువులు, అంటే మీకు దగ్గరగా అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి బంధువులు ఎవరైతే ఉన్నారో వారితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. ముఖ్యంగా అన్నా తమ్ముళ్ల మధ్య ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఉమ్మడి కుటుంబంలో ఉన్నవారికి ఇటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి ఆస్తుల విషయంలో గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా తులారాశి జాతకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే తులారాశి వారు ఈ విధంగా ఈ రోజు దినఫలాల్లో, అంటే ఈ యొక్క జనవరి 29వ తేదీ బుధవారం యొక్క దినఫలాల్లో కొన్ని అనుకూల కొన్ని ప్రతికూల ఫలితాలనైతే చూస్తారు. అయితే చాలా కాలం నుండి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి ఒక పెద్ద సమస్యకు మీకు పరిష్కారం అయితే ఈరోజు మధ్యాహ్నం 2 గంటల తర్వాత లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే తులారాశి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. అలాగే మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజ చేయటం ద్వారా కూడా శుభకరమైన ఫలితాలు ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. అలాగే ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. అలాగే మీ యొక్క జీవితంలో మీరు మరెన్నో శుభ ఫలితాలు పొందుకోవటానికి హనుమాన్ చాలీసా పఠించండి, దుర్గా చాలీసా పఠించండి. అలాగే శ్రీరామచంద్రమూర్తిని, సీతా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి. సకల శుభాలు మీకు కలుగుతాయి. ఏదైనా పని మొదలుపెట్టే ముందు విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించి పని మొదలుపెట్టండి. ఖచ్చితంగా మీకు శుభప్రదమైన ఫలితాలు వస్తాయి. చూశారు కదండి, 2025వ సంవత్సరం జనవరి 29వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు తులారాశి వారికి ఏ విధంగా ఉంటాయి, మధ్యాహ్నం 2 గంటల తర్వాత మీ యొక్క లైఫ్ లో ఏం జరుగుతుంది, ఎటువంటి సంఘటన జరుగుతుంది, అలాగే అనుకూల ప్రతికూల ఫలితాలు ఏంటి, అలాగే ఎటువంటి దేవతారాధన మీకు మేలు చేస్తుంది, ఈ పూర్తి అంశాలు అన్ని కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.